తెలంగాణ ప్రజలకు నమస్తే. నేటి రాజకీయ పరిస్థితులను పరిశీలించినట్లయితే తెలంగాణలో ఈటెల రాజేందర్ యొక్క ఎపిసోడ్ ఏదైతుందో, ఈటెల రాజేందర్ గారు అన్నగారు మరి తెలంగాణ ఉద్యమంలో అంతకుముందు విద్యార్థి దశలో వామపక్ష భావజాలం ఉన్న PDS లో పనిచేసిన వ్యక్తి, అలాగే సెక్యులర్ భావాలున్న వ్యక్తి. ఏది ఏమైనప్పటికీ TRS నుంచి పోయినప్పటికీ మరి సరైన పార్టీలో బీజేపీలో చేరలేదని నా అభిప్రాయం. ముఖ్యంగా బీజేపీ అనేది నినాదము బీసీలది ఇస్తుంది కానీ అది బీసీ వ్యతిరేక పార్టీ. ఎందుకంటే 1990వ దశకంలో ఆనాడు కాంశీరామ్ గారు ఒకవైపు, అలాగే సోషలిస్ట్ లీడర్ అయిన ములాయం సింగ్ యాదవ్, శరద్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్, రామ్ విలాస్ పాశ్వాన్లు మండల్ కమిషన్ అంటే బీసీలకు రిజర్వేషన్ ఇచ్చే మండల్ కమిషన్ ను అమలు చేయాలనే పెద్ద ఆందోళన జరుపుతుంటే, ఆనాడు ఆ ఆందోళనకు అనుకూలంగా VP సింగ్ గారు మండల్ కమిషన్ రిజర్వేషన్ అమలు చేస్తే, దానికి వ్యతిరేకంగా దానికి విరుగుడుగా ఈ అయోధ్య రథయాత్రను తీసిన అద్వానీ నాయకత్వంలో అయోధ్య రథయాత్రను తీసిన దుష్ట చరిత్ర బీజేపీకి ఉంది. అట్లనే వివిధ రాష్ట్రాల్లో బీజేపీ అభ్యున్నతికి పాటుపడినటువంటి ఫైర్ బ్రాండ్ ఉమాభారతి బీసీ, అలాగే వినయ్ కటియా లోధి బీసీ, వీళ్ళందరూ కూడా ఈనాడు కనుమరుగైపోయారు. అట్లనే మన తెలంగాణ విషయానికి వస్తే మోత్పల్లి నరసింహులు గారు, మరి ఆయన చాలా ఏళ్ళు మచ్చలేని నాయకుడు, అలాగే చాలా సంవత్సరాలు NTR క్యాబినెట్ లో మంత్రిగా, అలాగే చాలా సేవలు అందించడం జరిగింది. గొప్ప నాయకుడు. ఆయనను చేర్చుకొని పొమ్మనలేక పొగబెట్టి పంపించాడు. అట్లనే పుష్పలీల గారు డాక్రా మహిళల ప్రతినిధిగా ఆనాడు మరి ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా ఉండి అందులో చేరి బయటికి రావడం జరిగింది. అట్లనే చాలా విజయశాంతి గారు కూడా తెలంగాణ ఉద్యమంలో వచ్చి తర్వాత బీజేపీలో చేరి బీజేపీలో పొసగగా మళ్ళా బయటికి రావడం జరిగింది. అయితే ఈటెల రాజేందర్ అన్న గారు మరి తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ తర్వాత చాలా గొప్ప నాయకుడు. ఉద్యమంలో చాలా త్యాగాలు చేశారు, చాలా కార్యక్రమాలు చేశారు. వారు మరి ఈనాడు ఈ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఉండవలసిన వ్యక్తి. మరి మొన్నటి వరకు బీసీ ముఖ్యమంత్రి నినాదం ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడేమో బీసీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుని ఎంపిక వచ్చే వరకు ఒక బ్రాహ్మణ వ్యక్తిని రామచంద్రరావును, ఆయన RSS మెంబర్షిప్ ఉన్నదని, RSS నుంచి మొదటి నుంచి లంగోటు దోస్తని మరి ఢిల్లీ అధిష్టానం పెట్టారు. ఇక్కడ ఈటెల రాజేందర్ కు పైకి మాత్రం బండి సంజయ్ మరి కౌంటర్ పార్ట్ గా, ప్రత్యర్థిగా, రాజకీయ వైరిగా, రాజకీయ శత్రువుగా అనిపించినప్పటికీ బీజేపీలో ఏదైతే ఫిలాసఫీ ఉందో అందరిని వాడుకోవాలి, మనం పెత్తనం చేయాలి, ఆ వర్ణాశ్రమ ధర్మం ఉండాలి, మనుస్మృతి ఉండాలి, స్టేటస్ కో ఉండాలనేది బీజేపీ యొక్క RSS యొక్క గోల్వర్కర్ యొక్క సిద్ధాంతం. ఆ సిద్ధాంతాన్ని అనుసరించే వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు తప్ప మొన్నటిదాకా కట్టరు హిందువులు అని ఏదైతే ఎగిరెగిరి పడ్డాడో రాజసింగులు కూడా ఇట్లా ఏది మజ్జిగ నుంచి సల్లవ నుంచి ఈగని తీసి పడేసినట్టు ఈటెల రాజేందర్ గారు ఇప్పుడు ఆయన తేల్చుకోవాలి. ఆయన విజ్ఞాని, ప్రస్తుత రాజకీయాలు, మరి ప్రపంచ రాజకీయాలు, దేశ రాజకీయాలు, వాటి మీద మంచి అవగాహన ఉంది. ఇప్పుడు బీజేపీ నుంచి బయటకు వచ్చి ఈనాడు మరి మెజారిటీ బీసీలు తెలంగాణలో 65% ఉన్నారు. ఆ బీసీలను ఏకం చేయాలి. కులాలుగా, పాయలుగా విడిపోయిన బీసీలను ఒక ప్రవాహంగా తీసుకురావాలి. ప్రవాహంగా తీసుకొచ్చి దానికి ఆనకట్ట లాంటి నిర్మాణం కట్టినట్టయితే, అది ఆనకట్ట కట్టి ప్రాజెక్ట్ కడితే దానివల్ల విద్యుత్, హైడల్ విద్యుత్ ఉంటది. ప్రాజెక్టులో వ్యవసాయం ఎక్కువ పండించవచ్చు. ఎట్లనో అట్టనే పాయలుగా ఉన్న బీసీలను ఏకం చేయడానికి మరి రాజేందర్ అన్నకు అవకాశం ఉంది. కాబట్టి ఇక ఈ మంచి అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. ఇది సువర్ణ అవకాశము. తెలంగాణ రాజకీయాల్లో ఒక బీసీ స్పేసు ఖాళీగా ఉంది. కాబట్టి మీరు వెంటనే బీజేపీని వదలాలి. దాని మీద మంతనాలు, చింతనాలు, చర్చలు, గోష్ఠులు అవసరం లేదు. వెంటనే బీజేపీని వదలండి. మీకు పొమ్మన లేక పొగబెడుతున్నారు.
మీకు అధ్యక్ష పదవి ఇయ్యరు, కేంద్ర మంత్రి పదవి ఇయ్యరు, రాబోయే కాలంలో నేను ముఖ్యమంత్రి కూడా క్యాండిడేట్ గా ప్రకటించరు. కాబట్టి తానెక్కిన పారని గుర్రం గప్పున విడు అంగవలయు గదరా సుమతి అనే విధంగా మీరు బీజేపీ పార్టీని వదలాలి. ప్రజాక్షేత్రంలో బీసీలను అంతా ఏకం చేస్తూ అన్ని కులాలను ఏకం చేసి ఒక శక్తిగా, యుక్తిగా, మహాశక్తిగా బీసీలను రూపొందించి దాన్ని రాజకీయ శక్తిగా మలచాలని ఈ సందర్భంగా నేటివ్ ఇండియన్ ఫోరం విజ్ఞప్తి చేస్తుంది. జై భారత్, జై తెలంగాణ, జై బీసీ.